హాయ్ అండి. ఈరోజు నేను ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేస్తున్నాను. ఇది చాలా హెల్తీ కూడా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాం. 4 బాదాం, ఒక 10, 15 కాజు తీసుకున్నానండి. ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత స్టవ్ మీద పాలు పెట్టి ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. అది క్రీమ్ పాలు తీసుకోవాలి. కొంచెం చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది కదా ఐస్ క్రీమ్ అని 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. మరుగుతుండగా కాజు పేస్ట్ తీసుకున్నాను. కాజు పేస్ట్ తీసుకొని ఏం చేశాను అంటే పాలలో చూడండి వేస్తున్నాను. కాజు పేస్ట్ పాలలో వేస్తున్నాను. పాలలో వేసిన తర్వాత మరగబెట్టాలి. 200 ml వచ్చేంత వరకు మరగబెట్టాలి. ఎంత మరిగితే ఐస్ క్రీమ్ అంత బాగుంటుంది కదా, అలా అని మరగబెడుతూనే ఉండాలి. చాలా చిన్న స్టవ్ మంట చిన్నగా పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకుని దాన్ని మరిగించాలి. అందులో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అండి. నేను తీసుకున్నాను మ్యాంగో ఫ్లేవర్. మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ కలిపి తీసుకున్నాను అనమాట. కొంచెం వాటర్ కలపండి. దాంట్లో వాటర్ కలిపిన తర్వాత దాన్ని స్పూన్ తోటి కలిపి అందులో వేసేద్దాం. చూడండి అలా అయింది కదా. కలిపిన తర్వాత ఇది నేను మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను కాబట్టి ఆ కలర్ మ్యాంగో కలర్ వచ్చింది. మీరు వెనిలా ఫ్లేవర్ తీసుకుంటే కొంచెం వైట్గా వస్తుంది, కొంచెం ఎల్లోలా ఉంటుంది కదా. ఇది ఆరెంజ్ ఫ్లేవర్ లాగా వచ్చింది ఎందుకంటే నేను మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాను. మీరు వేరే ఏదైనా ఫ్లేవర్ తీసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ నేను 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ కలిపాను. చూడండి 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ కలిపాను కదా. ఇలా చిక్కగా అయ్యేంత వరకు మరుగుతూ ఉండాలి, మరగబెడుతూ ఉండాలి. స్టవ్ చిన్నగా పెట్టుకో స్టవ్ చిన్నగా పెట్టాలి, మరుగుతూ ఉండాలి. చిక్కగా అయ్యేంతవరకు మరగబెట్టాలి. స్టవ్ చిన్నగా ఉంచి మరగబెట్టాలి. మరిగిన తర్వాత మనం ఇప్పుడు షుగర్ యాడ్ చేయాలి. షుగర్ మనం పాలు క్వాంటిటీ బట్టి తీసుకోవాలి. షుగర్ ఎంత అయితే పడుతుందో, మనకు స్వీట్ ఎంత ఇష్టపడతామో అంత మనం తినే అంత షుగర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో 1/2 కప్ షుగర్ తీసుకున్నాను నేను. షుగర్ తీసుకున్న తర్వాత దాంట్లో వేసి ఇంకాస్తసేపు మరిగించిన తర్వాత చిన్నగా పెట్టాలి. స్టవ్ మాత్రం చాలా చిన్నగా పెట్టాలి, అది మాత్రం గుర్తుంచుకోవాలి. చిన్నగా పెట్టిన తర్వాత షుగర్ వేసిన తర్వాత దీన్ని స్టవ్ పై నుంచి దించి ఒక బౌల్లోకి తీసుకుంటే ఐస్ క్రీమ్ రెడీ అయింది.